హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ని గార్డెన్లో మందారాలు చూడండి ఎంత బాగా పూసాయో. ముందుగా చిన్ని కృష్ణయ్యకి స్వాగతం పలుకుతూ మందార చెట్లు ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా. వీటికి ఏమీ లేదండి, వీక్లీ వన్స్ వేపాకు కషాయం ఇస్తే సరిపోతుంది. పురుగు పట్టకదు, బుషీగా పూస్తే పువ్వులు అనేవి ఎక్కువగా వస్తుంది. చెట్లు అనేవి హెల్దీగా కూడా ఉంటాయి. అలాగే దీంట్లోనే ఇంకో కలర్ గంధం కలర్ మందారం కూడా ఉంది. అది కూడా ఎక్కువగానే పూస్తుంది మనకి. కొంచెం ప్లేస్లోనే ఇవి కూడా ఎక్కువగా పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని. ఇక్కడ ఒక చిన్న అద్భుతం చూపిస్తానండి. ఇక్కడ చుట్టూ గంధం కలర్ మందారం ఉంది, మధ్యలో రెడ్ కలర్ మందారం మీకు కనిపిస్తుందా? ఇక్కడ చూస్తున్నారా? ఈ రెడ్ కలర్ మందారం, అప్పుడప్పుడు పూస్తుంది. ఒక్కోసారి వింతగా అనిపిస్తుంది కదా, ఇలా చెట్ల మధ్యలోనే స్పెండ్ చేస్తూ ఉంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా మనకు తెలీదు. ఈ కలర్ మందారం చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. పింక్ కలర్ మందారం, ఇవి కుండీలోని కూడా పూస్తాయి ఎక్కువగానే. ఇవి నేలలో వేస్తే చెట్టు నిండుగా రోజుకి 30 పువ్వుల వరకు వస్తూ ఉంటాయి. ఇవి ఇంకో రకం మందారం కూడా, ఇవి కూడా చెట్లకి నిండుగానే పూస్తాయి. ఇవి కూడా ఇంకో వెరైటీ ఏంటంటే మిరప మందారం అంటారు దీన్ని. ఇవి కూడా అలాగే పూస్తాయి.